ఇక రాజమండ్రి శివారు ప్రాంతంలో సంచరిస్తున్న చిరుతపుల కోసం ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 50 ట్రాప్ కెమెరాలు, 4 బోనులు ఏర్పాటు చేశారు. చిరుతపులి ఒంటరిగానే సంచరిస్తుందని గుర్తించారు. దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలోని ఆటోనగర్, హౌసింగ్ బోట్ కాలనీ తదితర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు చిరుతపులి ప్రజలపై దాడి చేసినట్లుగా రాజమండ్రిలోని కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఫేక్ ప్రచారం జరుగుతుందని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఫారెస్ట్ అధికారి భారణి హెచ్చరించారు. దానికి తమ్ముడు తీసుకొచ్చాడు. ఇది బాగా రావాలి. ఇది లెపర్డ్ తిరుగుతుంది అన్న న్యూస్ 2 days గా మనకు వచ్చింది. ఇప్పుడు ఎస్టర్డే నైట్ 11 o'clock నుంచి మనకి వర్షం కంటిన్యూస్ గా ఉంది. దానివల్ల లెపర్డ్ పగ్ మార్క్స్ అనేది ఈ రోజు కనపడడం అనేది చాలా డిఫికల్ట్ గా ఉంది త్రూ అవుట్ ద డే. కెమెరా ట్రాప్స్ లో కూడా ఇమేజెస్ మనకి ఏది కొత్తదిగా దొరకట్లేదు. దీనికి రీజన్ ఏమంటే క్యాట్ బిహేవియర్ మనకి ఎలా ఉంటది అనేది. యూజువలీ వర్షంలో ఎనీ క్యాట్ అంటే అది వర్షంలో తడవకూడదు, నీళ్ళలో వెట్టవకూడదు అని అనుకుంటది. మన వాట్సాప్ గ్రూప్ రాజమహేంద్రవరం చాలా దీంట్లో ఫేక్ మెసేజెస్ అనేది స్ప్రెడ్ అవుతుంది లెపర్డ్ గురించి. ఏదో ఒక ఇంజురీ అయిన ఒక పర్సన్ ఫోటో పెట్టుకుని దానికి ఇర్రిలవెంట్ మెసేజ్, సంబంధం లేకుండా మెసేజ్ అనేది కింద లెపర్డ్ కనెక్ట్ చేసి పెడుతున్నారు. ఇట్స్ అ కంప్లీట్ ఫేక్ న్యూస్. పబ్లిక్ దీన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. రెసిడెన్షియల్ ఏరియాలో పబ్లిక్ అందరు కూడా వాళ్ళ ఇల్లు ముందు లైట్స్ పెట్టుకోండి. డార్క్ గా ఏ ఏరియా కూడా ఉంటే ఒంటరిగా వెళ్ళకండి. ఇలాంటి లెపర్డ్ తిరుగుతుంది.